హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రామ్ ప్రసాద్ వ్లాగ్స్. ఈరోజైతే మనం ఇక్కడ ముర్జింతల్పల్లి డిస్టెన్స్ నుంచి ఒక 5 కిలోమీటర్స్లో ఉండే ఉద్యమారి అనే విలేజ్లో టెంపుల్కి వెళ్తున్నాము. ఇక్కడికి రావడానికి అయితే మనకు సికింద్రాబాద్ నుండి అలాగే ఈసీఎల్ నుండి బస్ ఫెసిలిటీ అవైలబుల్లో ఉంది. ఈ టెంపుల్ వచ్చేసి మన హైదరాబాద్ నుండి జస్ట్ ఓన్లీ 35 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. అలాగే మనం ఇప్పుడు చూస్తే కనుక టెంపుల్ బయట నుండి ఎలా కనపడుతుందో చూస్తున్నాం. ఇప్పుడు ఈ గుడి లోపలికి వెళ్దాం మనము. ఇదంతా రాతి కట్టడం అండి. ఇది సుమారుగా 500 ఇయర్స్ బ్యాక్ అక్కన్న మాదన్న అని ఇద్దరు కవులు, మన భక్త రామదాస్ గారి మేనమామలు వాళ్ళు కట్టించినటువంటి గుడి ఇది. దీన్ని కొంచెం కొద్దిగా అభివృద్ధి చెందుతుంది ఇప్పుడిప్పుడే. మధ్యలో చాలా సంవత్సరాలు దీన్ని ఎవరు పట్టించుకోకపోవడం వల్ల అలాగే ఉండిపోయింది ఈ గుడి. ఇప్పుడు మనం చూస్తున్నటువంటిది అంతా బయట కట్టించిన ప్రాకారాలు ఇవన్నీ. ఈ కాంపౌండ్ వాళ్ళు చూస్తే కనుక ఇది కూడా రాతి కట్టించడమే. ఈ గోపురాలు ఇవన్నీ వాళ్ళ హయాంలో కట్టించినవి ఇవన్నీ. ఇక్కడ చూస్తే కనుక మనకు 500 ఇయర్స్ బ్యాక్ నాటి రాతి స్తంభాలు కనబడుతున్నాయి. మనం ఇప్పుడు శ్రీ విష్ణు అవతారంలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామిని మనం ఇప్పుడు దర్శించుకోబోతున్నాం. ఇక్కడ ఇక్కడ పంతుల పేరు శుక్లా గారు, నార్త్ ఇండియన్ పంతులు అండి. అంటే ఈ టెంపుల్ వచ్చేసి మనకు దేవాదాయ ధర్మాదాయ శాఖ తెలంగాణ రాష్ట్రం కింద ఉందండి. ఇక్కడ అన్ని నిత్య కైంకర్యాలన్నీ దేవాదాయ శాఖ నుండే వస్తుంటాయి. ఇక్కడ వైకుంఠ ఏకాదశి రోజున శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి సుగంధ ద్రవ్యములతో అభిషేకము, పూలతో అలంకరణ, అలాగే వైకుంఠ ద్వార దర్శనం భక్తులకు దర్శనం కలుగును. అలాగే మనకు మహాశివరాత్రిని రోజున కూడా భవానీ రామలింగేశ్వర స్వామి వారి అభిషేకం, బిల్వార్చన, వివిధ పూజా కార్యక్రమాలు జరుగును. ఇప్పుడు మన పంతులు గారు ఇక్కడ హారతి ఇస్తున్నారండి. ఇప్పుడైతే మనం గరుత్మంతుని ఆలయం దగ్గర దర్శించుకుందాము. ఇక్కడ దర్శించుకున్న తర్వాత మనకు అలాగే ఈ ఆలయంతో పాటు ఇక్కడ ఇంకొక శివాలయం కూడా కట్టించారు వాళ్ళు. 2 గుళ్ళు ఒకటేసారి కట్టించారు. ఇప్పుడు మనం శివాలయం లోపలికి వెళ్దాము. అలాగే ఇక్కడ ఈ కార్యక్రమాలే కాకుండా ఇంకా వివిధ కార్యక్రమాలు ముఖ్యమైన రోజులలో జరిపించబడుతున్నాయి. ఇక్కడ తొలి ఏకాదశి రోజు పూజా కార్యక్రమాలు, విశేష పూజా కార్యక్రమాలు జరిపించబడుతున్నాయి. ప్రతి శ్రావణ మాసంలో కూడా పుష్పార్చన, సమర్పణ హోమం కూడా జరిపించబడతాయి ఇక్కడ. అదే దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో చండీ హోమం కూడా జరిపించబడుతుందండి ఇక్కడ. కార్తీక మాసంలో కూడా దీపోత్సవం, కార్తీక వనభోజనాలు, సామూహిక సత్యనారాయణ వ్రతాలు కూడా జరిపించబడతాయి ఇక్కడ. మనం కొద్దిగా ముందునే పంతులు గారిని అడిగితే సత్యనారాయణ వ్రతానికి మనకు ఏర్పాటు చేసి జరిపిస్తారు ఇక్కడ. అలాగే మనకు ప్రతి శనివారం రోజున సుమారు 500 మంది భక్తులకు ఇక్కడ అన్నప్రసాదన కార్యక్రమం కూడా నిర్వహిస్తున్నారు. ఇప్పుడు మనం ఆలయం పక్కనే ఉన్నటువంటి షామీర్పేట చెరువుకు సంబంధించిన నదీ పరివాహిక ప్రాంతం, వాగు అంటారు కదండి, ఆ వాగు ఒడ్డునే ఇది సుమారు 500 సంవత్సరాల క్రితం నిర్మించినటువంటి ఆలయం పక్కన
అప్పటి నుండి ఇప్పటి వరకు అలాగే ప్రవహిస్తుంది ఈ వాగు. మనం ఇక్కడ చూసుకుంటే గోశాల ఇంకా పూర్తి స్థాయిలో నిర్మించబడలేదు. దీనికోసం వీళ్ళు గుడి వాళ్ళు అయితే సాయం కోరుతున్నారు దాతల నుండి. ఇక్కడ మనకు వచ్చేసి 10,116 ఆ పైన ఎక్కువగానే ఇచ్చినట్టయితే కనుక వారి పేర్లు, దాతల పేర్లు శిలాఫలకం పైన చెక్కించబడి ఉంటాయి. బయట నుండి 2 రాజగోపురాలు కనిపిస్తున్నాయి. ఈ యూట్యూబ్ ఛానల్ చూస్తున్నటువంటి వారికి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో చూడండి. మరి కొన్ని వీడియోస్ చేయడానికి ఇంకా ఇంట్రెస్ట్ ఉంటుంది. మోటివేట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.